కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో దుమారం రేపాయి. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. కవిత మీద పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కవితకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కవిత కామెంట్స్ పై స్పందించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి లేఖ రాసినట్టుగా దానిపై సార్ బాజావాలా ఒక్క నిమిషం. రేవంత్ కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో దుమారం రేపాయి. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. మరి ప్రెస్ మీట్ లో ఎలాంటి అంశాలు ఆయన ప్రస్తావించబోతున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దుంతు రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, సో ఇప్పుడు కేటీఆర్ ప్రెస్ మీట్ ని ఏ విధంగా చూడాలి? కవిత లేఖ కలకలం, ఆ తర్వాత ఆమె చేసిన కమెంట్, ఎయిర్పోర్ట్ దగ్గర చేసిన కమెంట్, కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ చేసిన కమెంట్, తను రాసిన లేఖ ఏ విధంగా లీక్ అయింది, బీఆర్ఎస్ లో కోవట్లు ఉన్నారంటూ ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ఆమె ఒక ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఎపిసోడ్ కు సంబంధించి పార్టీ నుంచి ఖచ్చితంగా పార్టీ శ్రేణులు ఒక వివరణ కావాలనుకుంటారు. అయోమయంలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులను ఏ విధంగా సంతృప్తిపరచాలన్న అంశానికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ పార్టీ సీనియర్లతో నిన్న రాత్రి మాట్లాడినట్లు సమాచారం ఉంది. ముందుగా షోకాజ్ నోటీస్ జారీ చేయాలి. జారీ చేసిన తర్వాత ఆమె వివరణ తీసుకోవాలి. ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశానికి సంబంధించి పార్టీ పరంగా చర్యలు తీసుకోవడానికి కూడా రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే 11 గంటలకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంటుంది. నిన్న కవిత చేసిన ఆరోపణలు, ఆ తర్వాత లేఖలో పేర్కొన్న అంశాలు ఒక రకంగా తండ్రిని, కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతని క్వశ్చన్ చేసే విధంగా కవిత చేసిన ప్రశ్నలని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఖచ్చితంగా స్పందించవలసి ఉంటుంది. దీనికి ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని దూకుడుగా వివరిస్తున్న బీఆర్ఎస్ కుటుంబంలో కలహాలు, కుటుంబానికి సంబంధించిన లెటర్ బయటికి రావడం, కవిత రాసిన లెటర్ బయటకు రావడం, అంతేకాకుండా ఆ లెటర్ అసలు నిజమా కాదా అని పార్టీ శ్రేణులు అనుకుంటున్న నేపథ్యంలో నిన్న అమెరికా నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చిన కవిత ఈ లెటర్ తానే రాశాను, తన తండ్రికి రాశాను, గతంలో రాశాను, ఇప్పుడు రాశాను, ఆ లేఖ ఏ విధంగా లీక్ అయిందో తనకు తెలియదు, అందుకే కోవట్లు ఉన్నారో లేఖ లీక్ చేయడం వెనుకంటూ కోవట్లు ఉన్నారనే కాకుండా ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆయన చుట్టూ ఎవరు ఉంటారనేది కవితకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలుసు. ఆమె ఎవరిని టార్గెట్ గా చేసి ఎవరిని ఉద్దేశించి అన్న అంశానికి సంబంధించి ఖచ్చితంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఎవరిని ఇచ్చి ఉన్నారు. 11 గంటలకు ఆయన ఆయన స్పందించడానికి రెడీ అయ్యారు. కవిత ఎపిసోడ్ మీద ఏ విధంగా స్పందిస్తారు, ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. రమేష్, అంటే కేసీఆర్ మనసులో మాటే కేటీఆర్ చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనుకోవాలా? ఎస్, కేసీఆర్ బీఆర్ఎస్ కు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఉన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన భుజస్కంధాలపైన పార్టీని వేసుకొని ఆయనే వ్యక్తిగతంగా అదేవిధంగా పార్టీ పరంగా కూడా విస్తృతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వైఫల్యాలకు సంబంధించి కానీ, బీఆర్ఎస్ పైన వచ్చిన విమర్శలకు సంబంధించి కానీ నేరుగా కేసీఆర్ ఎక్కడగా స్పందించడం లేదు. కేటీఆర్ మాత్రమే స్పందిస్తున్నాడు. కేటీఆర్ తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉంటున్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు అందుబాటులో ఉంటున్నారు. ఏదైనా ముఖ్యమైన అంశం ఉంటే తప్ప ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పై కేసీఆర్ ని కలిసే అవకాశం లేదు. నియోజకవర్గాల సమీక్ష, వరంగల్ సభకు ముందు కొంతమంది అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలతో కేసీఆర్ మాట్లాడారు తప్ప వేరే అంశానికి సంబంధించి పార్టీ పరమైన కార్యక్రమాలకు సంబంధించి కేటీఆర్ చూస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఏ విధంగా గైడ్ చేశారు, కేసీఆర్ ఏ విధంగా ముందుకెళ్లాలి ఈ అంశం మీద అనుకుంటున్నారో ఒక కుటుంబ సభ్యురాలిగా కవితను తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె పార్టీ పరంగా ఆరోపణలు చేశారు. పార్టీకి సంబంధించిన అంశానికి సంబంధించి కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులను ఉద్దేశించి చేసిన నేపథ్యంలో కేసీఆర్ ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్ ప్రకారం వెళ్లాలని కేటీఆర్ నిర్దేశించారు. కేసీఆర్ సూచనల మేరకు ఆయన స్పందించే అవకాశం ఉంటుంది. నిన్న రాత్రి ఈ కవిత ఆరోపణల నేపథ్యంలోనే సుదీర్ఘంగా కేసీఆర్ ఈ అంశం పైన పార్టీ సీనియర్లతో, కుటుంబ సభ్యులతో కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఇప్పుడు ఏం చెప్తారు, కేసీఆర్ ఏం సూచన చేశారు, కేసీఆర్ ఎటువంటి రూట్ మ్యాప్ వేశారు కవితకు సంబంధించి, దీంతో చెక్ పెడతారా లేదా కుటుంబ సభ్యురాలుగానే పరిగణించి ఇదంతా టీ కప్ లో తుఫాన్లా ఆరిపోతుందా అనేది కేటీఆర్ ప్రెస్ మీట్ లో కీలకంగా తేలే అవకాశం ఉంది.
రమేష్, అయితే లెటర్లో ఏ ఏ అంశాలైతే ప్రస్తావించారో కవిత తానే రాశానని క్లియర్ గా ఒప్పుకున్న తర్వాత కేటీఆర్ ఆ లెటర్ ని హైలైట్ చేస్తూ మాట్లాడే అవకాశాలు ఉండొచ్చా? ఖచ్చితంగా లేఖకు సంబంధించి నిన్న ఎన్టీవీ కూడా టచ్ చేసింది. నిన్న కేటీఆర్ ని దీనిపైన స్పందించాలని కోరగా మాకు లేని తొందర మీకెందుకు, మేము త్వరలో స్పందిస్తామని కేటీఆర్ వివరణ ఇచ్చారు. అయితే ఇప్పటికీ పార్టీ శ్రేణులకు నిన్న ఎయిర్పోర్ట్ లో కవిత స్పందించక ముందు అసలు ఈ లేఖ ఫేక్, కాంగ్రెస్ పార్టీ సృష్టించింది, వేరే వాళ్ళు సృష్టించారు, ఇదంతా ఫేక్ అనే ఒక ప్రచారం కూడా పెట్టారు. కానీ కవిత నేరుగా ఎయిర్పోర్ట్ కు వచ్చి లేఖ తానే రాశాను, అందులో ఉన్న అంశాలు ఇప్పుడు కాదు చాలా సార్లు కూడా పార్టీ అధినేత మా డాడీ దృష్టికి తీసుకెళ్లాను, పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఎప్పటికప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లడం, పార్టీ కార్యకర్తగా పార్టీకి సంబంధించిన కీలక నేతగా తనకు కూడా బాధ్యత ఉంది, అందుకే తాను చెప్పానని చెప్తున్నాను. అందులో ఉన్న అంశాలు అందరు కూడా పార్టీ శ్రేణులు అనుకుంటున్న అంశాలే తాను చెప్పాను తప్ప కొత్తగా తాను ఎక్కడ ఏ విధంగా చెప్పలేదు. ఆయన నేతృత్వంలోనే పనిచేస్తాను, కేసీఆర్ నేతృత్వంలోనే పార్టీ ముందుకు వెళ్తుంది, కేసీఆర్ నేతృత్వంలోనే అధికారం వస్తుందని చెబుతూనే కేసీఆర్ చుట్టూ దయాలున్నాయన్న అంశానికి సంబంధించి ఆమె ఒక కీలకమైన ఆరోపణ చేశారు. అదేవిధంగా పార్టీకి సంబంధించి ఇప్పటివరకు మనం చూసిన లేఖలో కూడా చాలా అంశాలు ప్రస్తావించారు, పార్టీ శ్రేణులకు దూరంగా ఉంటున్నారు, అది ఆ అంశాలకు సంబంధించి. సో ఈ అంశాల మీద కీలకంగా కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.